టీడీపీ జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన టీడీపీ శ్రేణులపై వైసీపీ గూండాలు దాడులు చేస్తే మక్కిలిరగొట్టి మడత పెడతామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ గూండాయిజాన్ని చూసి ఎవరూ భయపడొద్దన్నారు. జనసేన టీడీపీ కలయికతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తన ప్రతి నిర్ణయం ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్. 5 కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని 5 మందికి తాకట్టు పెట్టాడు. వైఎస్ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిగతా అందరూ కలుపుకొని వీరు 5 మంది కోసం 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం తిప్పలు పడతా ఉన్నాం, కష్టాలు పడతా ఉన్నాం. ఉద్యోగాలు లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు. ఈ రోజున ఇది మారాలి. ఏదైనా మాట్లాడదామంటే గూండాలతో బెదిరింపులు, రౌడీలతో దాడులు. ఇదే చెప్తా ఉన్నాను జన సైనికులకు కూడా. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మన జన సైనికులకు చెప్తున్నా, వైసీపీ గూండాయిజాన్ని చూసి భయపడకండి. మనం ఉన్నాం. ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనం ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నా, వచ్చే 45 రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్ కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ల మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గూండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గూండాలకి మక్కిలిరగొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. సిద్ధమంటున్న జగన్ కు యుద్ధమిద్దామని టీడీపీ జనసేన కార్యకర్తలకు జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టారని ప్రశ్నించారు. అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని అన్నారు. అందరినీ మోసం చేసిన జగన్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. 5 కోట్ల మంది ఉన్న రాష్ట్రాన్ని జగన్ 5గురికి తాకట్టు పెట్టారని విమర్శించారు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. జెండా సభ ఎందుకు పెట్టాను? మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ, జనసేన జెండా కానీ మన పోరాటానికి స్ఫూర్తి, మన విజయానికి స్ఫూర్తి. 2024లో మన పొత్తు విజయానికి స్ఫూర్తి మన జెండాలు. అందుకే ఇది జెండా సభ పెట్టాం. ఎన్నికల్లో బూతుల్లో వైసీపీ రౌడీలు, గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఆ జెండాని మడత పెట్టి కర్ర తీసుకొని ఎదుర్కొనేలాగా, అందుకని జెండా సభ పెట్టాం. తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు, వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది. మనలో మనం కలహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు, దాష్టీకుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకొని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన నడుం కట్టింది.